ఈ మందిని గమనించగలం. ఇది మనసులో పెట్టుకోవాల్సి ఉంది. చిన్నగా కదిలినా గుర్తుపడతా, నేను పక్కకు చూస్తే కూడా గుర్తుపడతా. ఎంతమంది దగ్గర నోట్స్లు పెన్నులు ఉన్నాయి? చేతులు ఎత్తండి. వాళ్ళు ముందుకు వచ్చి కూర్చోండి. నోట్స్లు పెన్నులు ఉన్న వాళ్ళు ముందుకు వచ్చి కూర్చోండి. లేని వాళ్ళు వెనకాల కూర్చోండి. మేక్ ఇట్ ఫాస్ట్. నోట్స్లు పెన్నులు ఉన్న వాళ్ళు ముందర కూర్చోండి. సెల్ ఫోన్ లేని వాళ్ళు కూడా ముందర వచ్చి కూర్చోండి. సెల్ ఫోన్ ఉన్నవాళ్ళు, సెల్ ఫోన్ మీదకి మనసు లాగుతున్న వాళ్ళు ఆ డోర్ వెనకాల బయట వెళ్ళి కూర్చోండి. ఈరోజు ఎంతమంది బైబిల్ చదివినారు? ఎవరు చదవలేదా? ఈరోజు బైబిల్ ఎంతమంది చదివారు? రైజ్ యువర్ హ్యాండ్స్. బాయ్స్ ఏమైనా సిగరెట్లు తాగుతుంటారా? బాయ్స్ పెదవులు నల్లగా ఉన్నాయి ఎందుకో. ఏమైనా సిగరెట్లు తాగుతుంటారా? గుండెలు పెట్టుకున్నాం. షర్టుకి ఎన్ని గుండెలు ఉంటే అన్ని గుండెలు పెట్టుకోండి. మొత్తం టైలర్ ఎన్ని పెట్టినా అన్నీ పెట్టండి. ఇది కూడా పెట్టుకోండి వీలైతే. ఎంత చక్కగా ఉంటుందో తెలుసా? ఇది కూడా పెట్టుకుంటే గాలి ఆడదనుకులు అంటారా? ఆడకపోతే ఏమవుతుంది? నానిపోతావు అంతే. పెట్టుకోండి. నేను పెట్టుకోవాలి. చేతులు మర్చిన వాళ్ళు కూడా కిందికి తీయండి. చేతులు మర్చింటారు. ఏమన్నా రౌడీజమా ఇదేమన్నా? దించు చేతులు. ఏమనుకున్నావు? చేతులు మడుచుకుని వచ్చినావు? రౌడీజం దీనికి వచ్చినావా ఏమన్నా? ప్రకాశం జిల్లాలో చదువుకునేటప్పుడు మా కాలేజీలో నేనే పెద్ద రౌడీని. పెట్టుకో, గుండెలు పెట్టుకో. ఫుల్ షర్ట్ పైన గుండె పెట్టుకో. ఏం ఎక్స్పోజింగ్ చేయకూడదు సంఘాలలో. ఎవరికి కావాలని 6 ప్యాక్స్ బాడీ? ఎవరికి అవసరం లేదు ఇక్కడ. దేవుడు పై రూపమును లక్ష్యం చేయుడు. మేమైతే లెక్క కూడా పెట్టామట్లాడి. ఇన్నర్ సైడ్, లోపల ఏముందో కావాలి. ద ఫేస్ ఈజ్ ద ఇండెక్స్ ఆఫ్ ది. ఏమా కాలేజీలు పోతున్నారా మీరు? పోయేస్తున్నాము అంకుల్. అమ్మఒడి పథకం కోసం పోతున్నాము. అమ్మఒడి పథకం ఏం పథకం అది? అది పోయి ఇప్పుడు తల్లికి వందనం అని వచ్చింది. ఏమొచ్చింది? పథకం పేరు. ఎవరికి వందనం? తల్లికి వందనం. మా కాలేజీలో ఎందుకు రా? రోజు కాలేజీకి వచ్చి ఏం లాభం? ఏ యూనిట్ టెస్ట్ పెట్టినా 4 మార్కుల కంటే ఎక్కువ రావడం లే. అందులో 2 మేమే వేసినాము. బాగుండదు మళ్ళా అంటే, సార్ తల్లికి వందనం పథకం కోసం వస్తున్నాను. మోర్ దాన్ 75% ఆఫ్ ది అటెండెన్స్ దే ఆర్ గెటింగ్ తల్లికి వందనం పథకం. అటెండెన్స్ కోసం వస్తున్నాడు వాడు. చదువు ఏం రా, అస్సలు. ఒకరోజు కాలేజ్ అయిపోయినాక నేను ఎందుకో లేటుగా కాలేజీ నుంచి బయటకు వచ్చి చాలా అలసిపోయినా ఒక కాఫీ తాగుదామని కాఫీ షాప్ చేయబోతే వాడు కాఫీ షాప్ లోపల కూర్చొని సిగరెట్ ఇట్లా తాగి రింగులు ఊగుతున్నాడు. మామూలుగా ఫోన్ వదిలితే స్ట్రైట్గా వస్తుంది కానీ వాడు వదులుతుంటే రింగులు వస్తుంది. అది నన్ను చూసి మిగిలిన పొగ లోపలికి మింగినాడు వాడు. వాడిని కూర్చోబెట్టుకొని చెప్పిన 35 ఏళ్లకు నీ గుండెకు రంధ్రాలు పడతాయి.
నువ్వు వేలూరుకు వెళ్ళి 30 లక్షలు పెడితే కూడా ఈ రంధ్రాలు పూడ్చలేరు. పిలిచి చెప్పినాను వారికి, నీ వయస్సు 17 సంవత్సరాలు, ఇట రింగులు నువ్వు పొగ వదిలినావు అనుకో, 30 ఏళ్లకు నీ గుండెకి ఏం పడతాయి? చిన్న రంధ్రాలు పడతాయి. నీకుండే ఎకరం పొలం అమ్మి సిఎంసి వేలూరుకు వెళితే 30 లక్షలు పెట్టినా ఈ రంధ్రాలు ఎవరు పూడ్చలేరు. నువ్వు చనిపోతావురా అని చెప్పి. యవనస్తులారా జాగ్రత్త, జాగ్రత్త. మీ దేహములు మీ దేవునికి ఆలయములై ఉన్నవని ఎరుగరా, తిరిగిరా, మారు మనస్సునుందన్. దేవుడిచ్చిన అవయవాలు జాగ్రత్తగా కాపాడుకోవాలి. చంద్రగిరి అనే ఊరు ఉందక్క, ఎంతమందికి తెలుసు? చంద్రగిరిలో కోట ఉంటుంది, చంద్రగిరి కోట ఫేమస్. అక్కడ ఇట్లే సంఘం ఉంది. 30 ఏళ్ళ నుంచి ఒక సహోదరి ఆ సంఘానికి వస్తుంది. నోరు ఎర్ర ఉంటుంది అక్క. నోరు ఎట్టుంటుంది అంటే ఏం తింటుందని ఆమె కూడా పిలిచి చెప్పిన, నీ ఊపిరితిత్తులు, నీ గుండె, నీ కడుపు ఈ పాటికి రంధ్రాలు పడింటాయి. నిన్ను ఏదో ఒక రోజు భూస్థాపన. ఇంకా ఏమనుకున్నానేమో, సంఘానికి రావడం లేదన్నా ఆమె అన్నాడు సంఘ పెద్ద. పోతే పోయింది, భూస్థాపన ఖర్చులు మిగిలిపోయినాయి సంఘానికి అని చెప్పి. పిల్లలు, ఒక అమ్మాయి తిరుపతిలో పెద్ద చర్చ్ ఎక్కాలి, బ్లూ కలర్ డ్రెస్ వేసుకునేది. బ్లూ కలరు అదేంటో పూసుకుంటారు కదా పెదవులకి, ఏం పూసుకుంటారు? పెదవులు బ్లూ కలర్ ఉన్నాయి, కన్నరెప్పలు బ్లూ కలర్ ఉన్నాయి, గోర్లు కూడా బ్లూ కలర్ ఉన్నాయి, చైన్లు కూడా బ్లూ కలరే ఉన్నాయి. గర్ల్ ఇన్ బ్లూ. వాక్యం చెప్పమన్నారు. ఏం చెప్పాలా? ఎదురుగా కూర్చున్నారట బాబా. దేవుడు ఎంతో ప్రేమించి ఈ కూరల రంగు చూడన్నా ఎట్టుందో. బైబిల్ గ్రంథంలో ఊరీము, తుమ్మీము అనే పదాలు ఉన్నాయి. ఎవరన్నా చెప్తారేమో ఆ పదాలను ఎదురు చూసినా నేను ఇప్పుడు అంత్యాక్షరి. ఇవి ఏ కలర్లో ఉంటాయి అంకులంటే, గోర్లు ఏ కలర్లో ఉంటే ఆ కలర్లో ఉంటాయి. గోర్లు ఏ కలర్లో ఉన్నాయి? గోర్లు ఏ కలర్లో ఉన్నాయి తల్లి? వైట్. ఆ వైట్ కాదు, గ్రే కూడా కాదు. గూగుల్ అడగండి, గూగుల్ తల్లి, వాట్ ఈస్ ద కలర్ ఆఫ్ నెయిల్స్? ఇప్పుడు ఏం కావాలంటే, నేను కూడా గూగుల్ అప్పుడప్పుడు కొన్ని విచిత్రమైన అడుగుతాను. గూగుల్ తల్లి, రక్షణ వస్త్రం అంటే ఏందో చూపించు అని అడిగిన ఒక రోజు. అది ఏంటిదో తిక్కవన్నీ చూపించింది. ఇట్లా కాదులేని తిరుపతిలో పెద్దది డి మార్ట్ అని ఉంటుంది, వాల్మార్ట్ అని ఉంది పెద్దది, శుభమస్తు సిఎంఆర్ షాపింగ్ మాల్. ఆ షాప్లోకి వెళ్ళి, మీ షాప్లో నాకు రక్షణ వస్త్రాలు కావాలని అడిగినానక్క. ఏం వస్త్రాలు? రక్షణ వస్త్రాలు. వాళ్ళేమో ₹1,00,000 చీర ఉంది కానీ ఈ వస్త్రాలు మా దగ్గర లేవు సార్ అంటున్నారు. దొరుకుతాయి వాళ్ళ దగ్గర? దొరుకుతాయమ్మా? దేవుడు ఇచ్చిన కలర్లు పెట్టుకోండి మా గోర్లకు. తర్వాత అమ్మాయి నాకు కనపడలేదు కానీ, కనపడింటే ఏం చెప్పాలనుకున్నానంటే, అంత బ్లూగా ఉన్నాయి అమ్మాయి, పండ్లు కూడా బ్లూ కలర్ పెట్టుకొని చెప్తామనుకున్నాను.